వందనాలండి. ఈరోజు మార్చి 4. శరీరంలో ఒక ముల్లు. పౌలు శరీరంలో ఒక ముల్లు గురించి ఏం చెప్పాడో చూద్దాం. 2 కొరింథీయులు 12:7-9 వరకు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. ఇవన్నీ పౌలు చెప్పిన మాటలు. పౌలు శరీరంలోని ఈ ముళ్ళు ఏంటో మనకు తెలియదు. పౌలు ఏ విధంగా ఆదరణ పొందాడో అదేవిధంగా బాధపడే వారందరూ ఆదరణ పొందాలనే ఉద్దేశంతో కాబోలు పరిశుద్ధాత్ముడు తన అపారమైన జ్ఞానంతో దీన్ని తెలియపరచలేదు. పౌలు ఈ ముళ్ళును సాతాను యొక్క దూతగా వివరించాడు. తాను హెచ్చిపోకుండా ఉండుటకై అది ఉంచబడింది అని అనుకుంటున్నాడు. కొంతమంది దాన్ని మలేరియా అయి ఉండొచ్చనియో, లేక మూర్ఛ రోగమో, లేకపోతే కొంతమంది కళ్ళ జబ్బు అని చెప్తారు. ఏది ఏమైనా అది అతని పరిచర్యలో ఆటంకంగా ఉన్నందున తీసివేయమని ప్రార్థించాడు. పౌలు ఈ బాధను గురించి ఎలా ఎదుర్కొన్నాడో మనం చూద్దాం. దాన్ని నిర్లక్ష్యం చేసి పక్కన పడేలా, దాని గురించి కొనగలేదు, దేవుని పట్ల కోపం చూపలేదు, కానీ ప్రార్థించాడు. ప్రార్థన చాలా అవసరం. పౌలు 3 సార్లు తన స్వస్థత కొరకు ప్రార్థించాడు, కానీ దేవుడు అతని ప్రార్థన వెళ్ళలేదు. అయితే అతని ప్రార్థన ఫలితంగా ఎక్కువ కృప, బలమైన గుణలక్షణాలు, తగ్గింపు స్వభావము, ఇతరుల స్థానంలో తనను ఉంచుకొని ఆలోచించుట, అంటే ఎంపతి అంటారు కదా, అది అలాంటి గొప్ప లక్షణాలు సంపాదించుకున్నాడు. దానికి తోడు అతని జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి తన చుట్టూ ఉన్నవారు లాభపడ్డారు. పౌలు ప్రార్థన శారీరకంగా నెరవేరలేదు, కానీ ఆత్మీయంగా నెరవేరింది. అతని ప్రార్థన ద్వారా పౌలుకే కాకుండా లెక్కలేనంతమంది శతాబ్దాల పర్యంతం ఉన్న వారికి అంతా కావలసినంత ఆశీర్వాదాలు, సమాధానం లభించింది. పౌలు పొందుకున్న ఆశీర్వాదం చూడండి. వ్యక్తిగతంగా దేవుడు తన ప్రియమైన శిష్యునితో మాట్లాడాడు. ఎంత గొప్ప అనుభవం కదండి. ప్రత్యేకంగా దేవుడు పౌలుకు ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును అన్నాడు. ప్రభు ఒక్కడే ఇలాంటి మాట చెప్పే యోగ్యత కలిగి ఉన్నాడు. కృపా సత్యములు యేసుక్రీస్తు నుండే వచ్చాయి. ఈ కృపను మనపై కేవలం రక్షణ కొరకే కాకుండా మనకున్న శ్రమలన్నిటి కొరకు కుమ్మరిస్తూ ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో ఈ శరీరంలో ముళ్ళులకు ఉద్దేశం ఏమంటే మనల్ని దేవుని యొద్దకు నడిపించటకే కానీ దేవుని నుండి పారిపోయడానికి కాదు. దేవుడు పౌలు యొక్క ఈ ప్రత్యేకమైన ప్రార్థనను విని దానికి పరిష్కారము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది అని చెప్పాడు. దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సమృద్ధిగా అణచి, కుదించి, పొంగి పొర్లేట్టుగా ఇస్తాడు. ఇచ్చేందుకు సంతోషంగా ముందుకు వస్తాడు, కానీ అది ఏ విధంగా అనేది మనకు తెలియదు. మన పని అంతా ప్రార్థన చేసి నమ్మాలి, ఆయనపై విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన చేస్తాడు. ప్రార్థన చేసుకుని, దయామేడా మా జీవితాల్లో వచ్చే శ్రమల్ని మీరు ఎందుకు అనుమతిస్తున్నారో మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం. మేము పౌల్లాగా గొనగకుండా కేవలం ప్రార్థన చేసేవారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.